సో హాయ్ గైస్, 'పుష్ప 2' రికార్డ్‌ని ఏ సినిమా బ్రేక్ చేస్తుంది? ఆ హీరో ఎవరో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. 'పుష్ప 2' ముందున్న 'బాహుబలి 2' రికార్డ్‌ని బ్రేక్ చేసి 1810 గ్రాస్‌ని బ్రేక్ చేసి ఇండియాకి ప్రెజెంట్ అయితే ఇండస్ట్రీ‌తో అయితే ఉందని చెప్పుకోవచ్చు. 1872 గ్రాస్ అయితే 'పుష్ప 2' సినిమా అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు. బాక్స్ ఆఫీస్ మొత్తం బద్దలు కొట్టేసిందని చెప్పుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఏ సినిమా బ్రేక్ చేస్తుందో ఆ హీరో ఎవరో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు రిక్వెస్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోతాం. నంబర్ 1 ఎస్ఎస్ఎంబి 29 సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, ఎస్ఎస్ రాజమౌళి గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తున్న సినిమాని ఎస్ఎస్ఎంబి 29 మూవీ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ సినిమా ఎప్పుడైనా రాని 2000 కోట్లు అయితే కేక్ అని చెప్పుకోవచ్చు. 'పుష్ప 2' రికార్డ్ అయితే బ్రేక్ చేసే ఛాన్స్ అయితే 100% అయితే ఈ సినిమాకి అయితే ఉందని చెప్పుకోవచ్చు. యాంటిసిపేటెడ్, ఇండియాలో ద మోస్ట్ యాంటిసిపేటెడ్ ఈ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా మీద ఎంత మంది ఈగల్లీ వెయిట్ చేస్తున్నారో నాకన్నా మీకే బాగా తెలుసు అని చెప్పుకోవచ్చు. ఈ కలెక్షన్ ఎంత రావచ్చు ఎస్ఎస్ఎంబి 29 మూవీది కామెంట్ చేయండి. నెంబర్ 2 సలార్ పార్ట్ 2. సలార్ పార్ట్ 2 అయితే 2000 కోట్లు అయితే కేక్ ఒక అని చెప్పుకోవచ్చు. 'పుష్ప 2' రికార్డ్ అయితే చాలా ఫాస్ట్‌గా అయితే బ్రేక్ చేసే ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 'సలార్ పార్ట్ 1' అయితే చాలా మందికైతే ఈగల్లీ ఎక్కింది. తొందరగా ఎక్కలే కానీ లేట్‌గా ఎక్కింది. కానీ ఆ 'సలార్ పార్ట్ 1కి ఆ క్రేజ్, ఆ హైప్ ఏ లెవెల్‌లో ఉంది. ఇప్పటివరకు డిమాండ్ అయితే తగ్గలేదని చెప్పొచ్చు. 1 ఇయర్ పాటు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే ట్రెండింగ్ నంబర్ 1లో అయితే ఉందని చెప్పొచ్చు. 2000 కోట్లు కేక్‌వా 'పుష్ప 2' రికార్డ్‌ని కూడా బ్రేక్ చేసే ఛాన్స్ అయితే 'సలార్ పార్ట్ 2' అయితే ఉందని చెప్పొచ్చు. నంబర్ 3 వచ్చేసరికి 'కల్కి పార్ట్ 2' మళ్ళీ ప్రభాస్ అన్న మూవీ అని చెప్పుకోవచ్చు. 'కల్కి పార్ట్ 1' 1000 కోట్లు దాటింది. 'కల్కి పార్ట్ 2' వస్తే ఆ కలెక్షన్, ఆ నంబర్స్ ఏ విధంగా ఉంటుందో మీ ఇమాజినేషన్‌కి నేనైతే వదిలేస్తుందని చెప్పొచ్చు. 2000 కోట్లు అయితే కేక్ వాక్. ఓవర్‌సీస్ ఇండియాలో మంచి మార్కెట్ అయితే 'సలార్ పార్ట్ 2' మీద అయితే ఉందని చెప్పొచ్చు. సో 'కల్కి పార్ట్ 2' వస్తే ఆ నంబర్స్ ఏ లెవెల్‌లో ఉంటుందని నేనైతే ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా. నాగేశ్వరన్ గారు అయితే ఇంకా తొందరలోనే 'కల్కి పార్ట్ 2' ఎప్పుడొస్తుంది, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామని అప్డేట్ అయితే ఇస్తారు. పక్కా చెప్తున్నా, ఒక 4 ఇయర్స్ అయితే ఈ సినిమాకైతే టైం అయితే పడుతుందని చెప్పుకోవచ్చు. నంబర్ 4 వచ్చేసరికి 'డ్రాగన్'. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో వస్తున్న సినిమానే 'డ్రాగన్' అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా మీద భారీ హైప్ యాంటిసిపేటెడ్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే 450 కోట్ల బిజినెస్ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. ఆ లెవెల్‌లో అయితే హైప్ యాంటిసిపేటెడ్ అయితే ఈ సినిమా మీద అయితే ఉందని చెప్పొచ్చు. ఈ సినిమా కూడా 'పుష్ప 2' రికార్డ్‌ని బ్రేక్ చేసే ఛాన్స్ అయితే ఉందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ టాపికే 'పుష్ప 2' రికార్డ్‌ని ఏ సినిమా బ్రేక్ చేస్తుంది, ఏ హీరో బ్రేక్ చేస్తాడు అని టాపిక్. కానీ అల్లు అర్జున్ గారు బ్రేక్ చేయలేడా? బ్రేక్ చేస్తాడు. తన అప్కమింగ్ మూవీ చూస్తుంటే 'ఏఏ 22 ఇంటూ ఏ6' అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో సినిమా అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కూడా బ్రేక్ చేసే ఛాన్స్ అయితే 100% ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది నార్మల్ కమర్షియల్ ఫిల్మ్ అయితే కాదు. ఇండియాలో అయితే రిలీజ్ అవ్వలేదు. వరల్డ్ మొత్తం రిలీజ్ అవ్వబోతున్న సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా మీద యాంటిసిపేటెడ్ అయితే చాలా మంది ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆ మేకింగ్ వీడియో చూస్తుంటే నాకైతే గూస్ బంప్స్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఎప్పుడైనా రాని అన్ని రికార్డ్ అయితే బ్రేక్ చేసే ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. హాలీవుడ్ నుంచి 500 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇండియాలో మన అల్లు అర్జున్ గారు అయితే చూసుకుంటాడు. ఈజీగా 'పుష్ప 2' రికార్డ్‌ని బ్రేక్ చేసి కొత్త రికార్డ్స్ కూడా క్రియేట్ చేస్తుంది ఈ 'ఏఏ 22' అని చెప్పుకోవచ్చు. ఇంకా అల్లు అర్జున్ గారు 'త్రివిక్రమ్‌తో' ఒక సినిమా ఉంది. మైథలాజికల్ ఫిల్మ్ వస్తే ఏ లెవెల్ నంబర్స్ ఉంటుందో, సలార్ సారీ 'కల్కి పార్ట్ 2' మన 'బాహుబలి' సీరీస్ కావచ్చు చూస్తున్నాం. ఈ సినిమా కూడా 2000 కోట్లు అయితే వస్తుంది. ఏది అల్లు అర్జున్, అట్లీ సినిమా కాంబినేషన్. ఇంకా అల్లు అర్జున్ గారు అప్కమింగ్ వచ్చేసరికి 'పుష్ప పార్ట్ 3' ఈ నంబర్ ఏ లెవెల్‌లో ఉంటుంది మీరే కామెంట్ చేయండి. ఈ సినిమాకి నేను హైప్ ఇవ్వలేను, మీరే ఇవ్వండి. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి 'ఓజీ' అంటారు. 'హరిహర వీరమల్లు' మూవీ అంటారు. 'పెద్ది' ఈ సినిమాలకి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా, ఎంత పెద్ద హైప్ ఎక్కువ క్రియేట్ అయినా సరే 'పుష్ప' దగ్గరికి వెళ్తుంది. 1700 కోట్ల గ్రాస్ మాత్రమే వెళ్ళే ఛాన్స్ 'పెద్ది' సినిమాకుంది. 'ఓజీ' సినిమాకి ఎంత ఇండస్ట్రీ టాక్ వచ్చినా 1000 కోట్లు దాటదు. 'హరిహర వీరమల్లు' అది హిట్ అయితేనే గొప్ప. సో ఇది అప్కమింగ్ మూవీస్‌లో 'పుష్ప 2'ని బ్రేక్ చేసే ఛాన్స్ 'సలార్ పార్ట్ 2', 'కల్కి పార్ట్ 2', 'ఎస్ఎస్ఎంబి 29', 'పుష్ప పార్ట్ 3', 'ఏఏ 22', అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీస్ మాత్రమే. ఇంక ఏదైనా సినిమా ఉందో ఇది నేను మన టాలీవుడ్ సినిమాలు మాత్రమే చెప్పిన. సో ఇండియా వైస్‌గా ఏ సినిమా బ్రేక్ చేస్తుందో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు డెఫినిట్‌గా అయితే నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కిందున్న కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా అయితే నెక్స్ట్ వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తా. సో థాంక్ యూ సో మచ్. మళ్ళీ చెప్తున్నా, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే. బాయ్.